ఆ చెర్లకి వెళ్ళి ఊరుతుండు. ఎప్పటి నుంచి ఉంది ఇది? ఓ చాలా ఏం రాయ 100 ఏళ్ళు అవుతుంది. గుడితో పాటు మధ్యలో తర్వాత గుడితోటి గుండం. ఓకే, గుడితోటి గుండం ఇది. గుడితోటి గుండమేనా? మరి గుడి అలా అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైపోయిందా? దేవాలయం అయితే గుడి అయినట్టు, ఆ గుడి మొత్తం కంపలం అయినట్టు. అంతవరకు కానట్టే, అంత తాసిలే. ఊరికైతే మొత్తం తాసే పెట్టుకుంది. ఏం మరి కేసీఆర్ ఏమంటున్నాడు? ఏమంటుండు చేతామని అంటున్నట, పెద్ద పెద్దలతో చెప్తుండు. ఏమవుతుందో ఏమో, అంత ఆగమాగమే ఉన్నది. ఊరు మొత్తమే ఆగం. ఊరితోటే గుడితోటే ఊరు. ఊరు లేదు, గుడి లేదు, ఏం లేదు. ఇప్పుడు మామూలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు కదా, ఎమ్మెల్యే కదా, మీ ఊరు ఎమ్మెల్యే కదా, మరి వస్తున్నాడు ఏమన్నా? లేకపోతే మీరు వెళ్తే ఏమన్నా సమస్యలు చెప్పుకుంటే ఏమన్నా పరిష్కరిస్తున్నాడా? ఆయనకి పేము ఉండాలి, రావాలి, గుడి చూడాలి, పోవాలి అని అంటుండే. ఆయనకు ఉండాలి. మేము దొరికి చూసాడు ఆయన పెద్ద ఎత్తు మనిషి. ఆయనకి ఇష్టం ఉండాలి, దేవుడు ఆయనకు కనిపించాలి, రావాలి. ఆయన కళలకు గురుతలకు కనిపించి వస్తే ఆయనకి ఏమన్నా ఫలితం అవుతుంది. మాకు కూడా మంచిగా చేసినని మాకు పేరు ఉంటుంది. అంతే. ఎందుకు ఇప్పుడు ఓడిపోయాడు కదా, ఎందుకు ఓడిపోయాడు అంటావు కేసీఆర్ అంటే ఇక పదలోకం 2 మాటలు గెలిపిస్తుంది. అందు గురించి నేను ఒక మరి చూపిస్తాము, ఊరికి ఈయనే చేపిస్తే ఎట్ట అవుతుంది అనుకొని ఇట్లా చేసారు. ఇంకెప్పుడు ఈసారి ఒక మరి గెలిస్తే ఇంకెట్లుండో మరి. మా ఊరు వరకు అయితే మంచిగా యూజ్ చేసిండయా, అవదాం అన్యాయం ఏం చేయలే. ఆ రోడ్డు, నీళ్లు ప్రతి ఒక్కటి దగ్గరికి తెచ్చిండు మాకు. జాగరకు రేట్లు పెంచిండు. గుడి మాత్రం వదిలేసిండు. గుడి మళ్ళీ నట్టనమా వదిలేసిండు. నట్టనమని అది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా పక్కన గుడి? ఇట్లా సంవత్సరం అయిపోయి సంవత్సరం నుంచి పూజలు ఏం లేవు. పూజలు చేసే కూడా సరిగా చేసేవారు. ఊరదలు పడరు. ఊరదలు పడరు. ఊర్లో అంతా మంచిగా ఉంటుందా ఇట్లా అయినప్పటి నుంచి? ఏం మంచిగా సగం మంది చచ్చిపోయారు. రోగం అన్నారు. రోగంలో కొంతమంది వేయరు. ఈ గుడి ప్రాబ్లం తోటి కొంతమంది చచ్చిపోయారు.